ఆస్ట్రేలియాలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కొనసాగుతుంది. ఆస్ట్రేలియాలో సిడ్నీ బిజినెస్ కాంక్లేవ్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు అవ్వాలని ఇండియన్ సీఈఓలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులతో తెలంగాణ పురోగతిలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత గమ్యస్థానమన్నారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సెమీ కండక్టర్లు, ఈవీ తయారీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాల మద్దతు అందిస్తోంది అని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడుల హబ్ గా తెలంగాణ ప్రగతి పదంలో ముందుకు సాగుతోంది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులతో తెలంగాణ పురోగతిలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత గమ్యస్థానమన్నారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సెమీ కండక్టర్లు, ఈవీ తయారీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాల మద్దతు అందిస్తోంది అని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడుల హబ్ గా తెలంగాణ ప్రగతి పదంలో ముందుకు సాగుతోంది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.